హాయ్ హలో ఎవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఆర్ఎస్ బ్రదర్స్, ద నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఒకటే పేరు, ఇంకా ఆ పేరుకి మించి వేరేది ఏమీ వినపట్లేదు, కనపట్లేదు అనమాట. అదే పుష్ప 2. ఆ మాన్యా అలా ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసిన క్రాంతి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో క్రాంతి గారు. హలో అండి. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ. హలో అనకూడదు మీరు, ఎందుకంటే ఫోన్లో కూడా మీరు జై శ్రీరామ్ ఓం నమ శివాయ అంటారు. యాక్చువల్గా నేను షాక్ అయ్యాను. అంటే మీరు కనిపించే అటైర్కి మీరుండే దీనికి మెయింటైన్ చేసే దానికి అది సంబంధం లేకుండా ఉంటుంది మీ ఇన్నర్ పర్సనాలిటీ. అంటే మాకున్న కాంప్లికేషన్స్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్ప్లే అవర్ భక్తి. ఎస్ మాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో ఉన్నాం కాబట్టి వీలున్నప్పుడు బొట్టు అన్ని పెట్టుకుంటాను హిందూ సంసారం సంబంధించి. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు మేకప్ వేస్తే మళ్ళీ తీయాల్సి ఉంటుంది కాబట్టి సో లోపల హృదయం మీద బొట్లు, హృదయంలో ఉంటుంది భక్తి, హృదయంలో ఇక్కడ బొట్లు పెట్టుకొని ఓకే ఆ హిందూయిజంని కంటిన్యూ చేస్తుంటారు. ఓకే ఓకే. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అంటే కిల్లి క్రాంతి అనగానే ఏంటంటే చాలామందికి కృపారాణి గారు అబ్బాయి అనగానే మాకు ఒక ఇది ఉంటుంది. అంటే కృపారాణి గారు అంటే వేరే మతం అనే ఫీలింగ్ చాలామందికి ఉందన్నమాట. మీరు హిందూత్వాన్ని ఇంత ఇదిగా తర్వాత సనాతనాన్ని ఇంత ఫాలో అవుతున్నారని తెలియగానే షాక్ అవుతుంటారు చాలా. మదర్ పేరు కొంచెం అట్లా ఉన్నా మదర్ బిగ్ బాస్ ఏడుకొండలవాడి భక్తురాలు. మా కులదైవం వెంకటేశ్వర స్వామి. మేము పక్కా హిందూస్. కోస్తే అలాగా హిందూ బ్లడ్ వస్తుంది. అయితే ఆయన అంత గట్టిగా మొక్కుకున్నారా? పుష్ప 2 లాంటి సినిమాలో జాతర 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 అని బయట ఏదైతే మారుమోగిపోతుందో దాంట్లో బన్నీ గారితో కలిసి స్పేస్ షేర్ చేసుకోవడం అంటే అంత గట్టిగా మొక్కుకున్నారా? అంటే ఏమైందంటే నేను పుష్ప స్టార్ట్ అయింది 2020లో. స్టార్ట్ అయినప్పటి నుంచే సుకుమార్ గారు, మైత్రి రవి గారు, వీళ్ళు బుచ్చిబాబు గారు వీళ్ళందరూ ఓపెన్ లో పెట్టారు. అంతా ఒకే టీం అనమాట. సో చెల్లో నేను అల్లు అర్జున్ అన్న సినిమా కదా, సో సుకుమార్ గారు తెలుసు కదా అని సుకుమార్ గారు నేను కలిసా. సార్ పుష్పలో నన్ను పెట్టండి స్టార్టింగ్ లోనే. నాకెందుకో పుష్ప అన్నప్పుడే ఆ వైబ్ వచ్చింది. అందులో పెద్ద ప్రొడక్షన్, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్. ఇంత స్కేల్ అని తెలియదు మీకు అసలు. పుష్ప ఇంత హిట్ అవుతుంది, ఇంత స్కేల్ ఉంటుందని సుకుమార్ గారు, అర్జున్ అన్నే ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజమౌళి గారు ఇంకా హీ సజెస్టెడ్ టు రిలీజ్ ఇట్ ఇన్ బాలీవుడ్ అండ్ ఇట్ పంప్డ్ అప్ లైక్ ఎనీథింగ్. ఇదంతా స్టార్ట్ అవ్వక ముందే నేను సుకుమార్ గారిని కలిసేవాడిని. సార్ ఇట్లా పుష్ప డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి స్టోరీ తెలుస్తుంది, మనం సెట్ అవుతాం లేదా అని ఉంటుంది కదా. వెళ్తే లేదు క్రాంతి, ఇది కాదు, మన సుకుమార్ రైటింగ్స్ లో చేద్దాం ఏదైనా, నువ్వు ఆయన ఫెయిర్గా ఉంటావు, దీనికి సెట్ కావు అని అనేసేవారు. అయినా నా ట్రైల్ నేను చేయాలి కదా. ఎప్పుడు వెళ్ళి ఆఫీస్కి అంటే చాలా మంది అంటుంటారు సార్, ఆఫీసులు తిరిగి కాళ్ళు అరిగిపోయి ముడుకులు అరగలేదు కానీ నా కార్ టైర్లు అరిగిపోయింది. కార్లో వెళ్ళేవాడిని, కార్ టైర్లు అరిగిపోయి ఉంటాయి. కానీ అన్నిసార్లు వెళ్ళాను, ఎప్పుడు సుకుమార్ గారికి అంటే ప్రతిసారి వెళ్ళి అడగలేను. సార్ నమస్తే సార్, హలో సార్ అని అటెండెన్స్ చేసుకునేవాడిని ఏమైనా ఛాన్స్ ఉంటుంది. పుష్ప షూటింగ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది 2021 అనుకుంటా రిలీజ్. 2021 December 17th. December 17th ముందే నేను ఫస్ట్ హాఫ్ చూసా. ఫస్ట్ హాఫ్ చూసి అంటే మీకు యాక్సెస్ ఉండేది, మరి పరిచయం ఉంది కానీ ఐఎమ్ నాట్ ఇంటూ అదే అంటున్నాను సార్. మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే నేను ఫస్ట్ హాఫ్ చూడడానికి రిలీజ్ ముందు అదే చెప్తున్నాను సార్. మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, మనం సుకుమార్ గారు కజిన్ అయినా, ఎంత పెద్ద హీరో తాలూకు కొడుకైనా, అల్లుడైనా, ఏదైనా భగవంతుడి దయ అనేది ఉండాలి. నేను చాలా నేమ్స్ ఇండికేట్ చేసి చెప్పొచ్చు కానీ నేను చెప్పను. చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు ఇండస్ట్రీలో. అవును, ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ఉండి ఒకరు టాప్ అయిపోయి ఇంకొకరు ఇంకా స్ట్రగుల్ స్టేజ్లో ఉన్నారు. ఐ డోంట్ ఇండికేట్ ఎనీ నేమ్స్. సో ఆ టైంలో నాకు పుష్ప రాసి పెట్టలేదు, అవ్వలేదు, దేవుడు రాసి పెట్టలేదు అని ఉండింది. సో సుకుమార్ గారు నేను ఎప్పుడైతే చూశాను, చూసి అబ్బా ఎంత బాగుంది సినిమా అనుకొని నేను బయటికి వెళ్ళి నాకు తెలిసిన పెద్ద సర్కిల్స్ లో సార్ పుష్ప చాలా పెద్ద హిట్ అవుతుంది అని అన్నా. December 17th రిలీజ్, 16th బుర్రా సాయి మాధవ్ గారు బర్త్డే. సో ఎవ్రీ December 16th నేను సాయి మాధవ్ బుర్రా గారు షిరిడీలో ఉంటాం. సో December 17th when we are back టాక్ వచ్చింది, పోయింది పుష్ప పోయింది. నేను ఆల్రెడీ అక్కడ సర్కిల్ అంతా చెప్పున్నాను, పుష్ప అదిరిపోద్దు సినిమా ఇది అన్నాను. అంటే అందరు చెప్పారు సార్ మీ సినిమా పోయిందంట అని. సాయి మాధవ్ గారు కాదు, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇచ్చేసారు. లేదు నా ఎక్స్పెక్టేషన్ మిస్ ఫైర్ అవ్వదే అనుకున్నా. 2 days తర్వాత ఇట్ స్టార్టెడ్. పోకిరి సినిమా కూడా అట్లా ఇట్ స్టార్టెడ్. గ్రాడ్యువల్ గా హిందీలో ఇట్ బికేమ్ ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంటర్నేషనల్ క్రికెటర్స్, బాలీవుడ్ స్టార్స్, ప్రతి ఒక్కరు స్టార్టెడ్ సేయింగ్ ద తగ్గేది లేదు శ్రీవల్లి స్టెప్స్. అయితే
బాలీవుడ్లో రిలీజ్ అయ్యి బాలీవుడ్ హిందీలో పుష్ప అమెజాన్లో రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఇట్ కలెక్టెడ్ 25 crores. అంత పెద్ద హిట్ అయింది. అయ్యో ఇంత పెద్ద ఫిల్మ్ మిస్ అయిపోయానని ట్రై చేశాను కానీ రాలేదని ఒక బాధ ఉండింది. అగైన్ పుష్ప 2 అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అమ్మో ఇందులో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు గుండు చేయించుకుంటే గుండు చేయించుకుంటా, డ్రెస్ మొత్తం ఇప్పిమంటే డ్రెస్ మొత్తం ఇప్పేస్తా. నాకు మా గురువు గారు సత్యానంద్ గారు యాక్టింగ్లో సిగ్గు బిడియం అనేది ఉండకూడదని చెప్పారు. యాక్టింగ్ ఒకరి దాన్ని నమ్ముకున్నప్పుడు దానికోసం నువ్వు ఏదైనా చేయడానికి రెడీ అవ్వాలి. అప్పుడే నువ్వు అనుకున్న గోల్కి నువ్వు రీచ్ అవ్వాలి. అదే మా గురువు గారు చెప్పారు. సో నేను ఫిక్స్ అయిపోయి సార్ చెప్పాను, సార్ నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ సార్, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్, మీరు ఏం చేయమంటే అది చేస్తాను సార్ అంటే, లక్కీగా నేను అడిగాననే కాదు కానీ సుకుమార్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ గుడ్ క్యారెక్టర్ ఉంది, దానికి నేను సెట్ అవుతానని నమ్మారు. అటువంటి క్యారెక్టర్ ఉండడానికి కారణం వెంకటేశ్వర స్వామి. నేను పుష్ప 1 రిలీజ్ అయింది హైదరాబాద్ లో చూడలే, తిరుపతి వెళ్ళి మరీ చూసా. చిత్తూరులో చూడాలని అక్కడికి వెళ్ళి చూసా, స్వామివారి దర్శనం చేసుకుని చూసా. సినిమా చూసిన తర్వాత కింద నుంచి 7 కొండలు చూసి స్వామి ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2లో ఉండాలని ఆ రోజు మొక్కున్నాను. అది కన్ఫర్మ్ అయ్యి ఈ రోజు పుష్ప 2 ఎక్స్ట్రా ఆర్డినరీ రోల్ వచ్చింది, విచ్ విల్ బి బిగ్ బ్రేక్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. అంటే నేను అంటాం ఈ మధ్యలో తిరిగి నల్లబడ్డారేమో కాస్త ఫెయిర్ కూడా అది కూడా మీకు ఒక రకం ప్లస్ అయిందేమో. అంటే ఫెయిర్ గా ఉంటాను, కాకపోతే ఈ మధ్యన ఈ రాజాసాబ్ షూట్ లో కొంచెం రాజాసాబ్ అది కూడా విల్ టాక్ అబౌట్ రాజాసాబ్ ఆల్సో. బట్ దానికన్నా ముందు అంటే అంటున్నాం తిరిగి అన్నారు కదా, కార్ టైర్లు అరిగిపోయిన అన్నారు కదా, లోపల ఏసీ వేసుకొని సన్ స్క్రీన్ ఓకే. అయితే యాక్చువల్గా ఇప్పుడు అంటే మ్యాసివ్ అంటున్నారు. అయితే నాకు ఒకటి అర్థం కాని షార్ట్ ఏంటంటే ట్రైలర్లో ఒక ఆఫ్ అంటే అరగొండ చేయించుకుని ఉన్నారు. అది ఎవరనేది నాకు 4-5 సార్లు వెనక పెట్టి చూసుకున్న అల్లు అర్జున్ గారా అనే ఇది కూడా థాట్ కూడా వచ్చింది ఒకసారి. అసలు దాంట్లో ఇంతకు ఎవరు అది? హాఫ్ గుండు చెప్పుల దండ ఉన్న ఒక ఆర్టిస్ట్, అదొక ఇదనమాట. అంటే లైక్ అంటే ఇప్పుడు అది ఏంటని నేను అడగట్లేదు, ఆర్టిస్ట్ ఎవరని అడుగుతున్నా. ఆయన తారక్ మనోహర్ కదా, తారక్ అని ఏదో చెప్పినట్టున్నారు, నాకు తెలీదు. మీరు ఉన్నారు కదా ఆ ఎపిసోడ్ మొత్తం ఉన్నారు కదా, ఎపిసోడ్ మొత్తం ఉంటారు. ఉంటది, అన్ని ఉంటాయి అన్ని వస్తాయి. ఓకే, అన్ని వస్తాయి. ఇంకెంత 4-5 రోజుల్లో మొత్తం 4 days ఇంకా 3 days విట్నెస్ చేయబోతున్నారు. ఎవరి వారి గుండెలు, ఎవరెవరికి చెప్పులు చేశారు, ఎవరెవరు చీరలు కట్టుకున్నారు, ఎవరెవరు ఫైట్లు చేశారు, అసలు జాతరలో ఏం జరిగింది, అసలు ఆ జాతర మొత్తం ఏముందన్నది మీకు. అంటే మీది జాతర వరకే ఉంటుందా లేకపోతే క్యారెక్టర్ ముందు నుంచి ఆర్క్ అలా ఏమన్నా డిజైన్ చేసి ఉంటుందా మీది, మీ పర్టికులర్ క్యారెక్టర్? నాకు పర్టికులర్ అది ముందు ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పేశారు, లాగేశారు. ఉంటది, గుడ్ లెంగ్త్ ఉంటది, ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పలేను కానీ. అంటే నేను అనేది ఓన్లీ జాతర వరకే పర్టైనింగ్ లేకపోతే అంతే, అదే వచ్చింది మీకు ఆన్సర్. క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట అయితే యాక్చువల్గా. సో మరైతే అంటే నా క్యారెక్టర్ ఒక ఇలాంటి ఇంత కీ రోలు అది ఇది అని చెప్తున్నారు కదా, యాక్చువల్గా మరి పుష్ప 3 ఉంటుందని అంటున్నారు. సో ఇది లీడ్ కూడా ఏమన్నా వదిలేరా లేకపోతే ముగింపించేసారా? సినిమా అంటే ఏంటంటే సార్, ఇప్పుడు నేను బీటెక్ చదువుకున్నాను, మా మదర్ ఫాదర్ ప్రొఫెషనల్గా డాక్టర్స్. సినిమా ఎంత గొప్పదంటే సినిమా వల్ల నేను కలెక్టర్ అయిపోతాను, సినిమా వల్ల నేను సీఎం అయిపోతాను, సినిమా వల్ల డాక్టర్ అయిపోతాను, ఏదైనా చేస్తాను సినిమా. సో పుష్ప 3 సృష్టించడం అనేది సుకుమార్ గారికి పీనట్, చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. దానికి తగ్గ కంటెంట్ ఉండాలి, దానికి తగ్గ యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. ఆఫ్ కోర్స్ నాకు తెలిసి పుష్పకున్న క్రేజ్కి పుష్ప 3, 4, 5 కూడా రావచ్చు. కానీ అది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ డెసిషన్, హీరో డెసిషన్ బట్టి ఉంటుంది. సో ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో లాగేశారు అది అంటున్నారు. బట్ ఇంటర్వ్యూలో అంటే ఎక్కువ లాగినా కూడా మళ్ళీ ఏంటంటే తెగుతుంది కాబట్టి వద్దు, మన అక్కడ దాకా అది తెప్పేస్తారు కాబట్టి ఎక్కువ అంటే స్పాయిలర్ లేకుండా చూస్తే కిక్ వేరు ఉంటుంది. బట్ మీరు అంటే మీ ఎగ్జైట్మెంట్ అంటే పుష్ప లాంటి సినిమాలో లేరు మీరు, బట్ అది హిట్ అవుద్ది అనుకున్నారు, మీ ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టు హిట్ అయింది. సెకండ్ దాంట్లో మీకు పార్ట్ ఇచ్చారు అంటే మనం జస్ట్ ఫ్రేమ్ లో కనపడినా చాలా అనుకుంటాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీరు ఏంటి ధృవాలో రామ్ చరణ్ గారికి చిప్ పెడతారు, సో ఎటు వెళ్తున్నా ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలా ప్రెస్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసే ముందే అటు సైడ్ వస్తున్న క్యాండిడేట్ కి చిప్ ఏదో వేస్తారేమో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. మీరు చాలా తెలియని వాళ్ళు ఒప్పుకుంటాను, జర్నలిస్ట్ అన్న వాళ్ళు చాలా తెలియని వాళ్ళు. కానీ ఈ టైంలో నేను చెప్పలేను, కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ లేదు. కానీ ఇంకా నేను అడగలేదండి క్వశ్చన్. లేదు, మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నా నాకు చెప్పండి. మీరు అనుకున్నది ఏదో చెప్పండి, అది కాకుండా వేరే ఏమన్నారంటే పుష్ప 2లో ఒక ఫ్రేమ్ లో కనపడినా చాలా అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్ గా నేను సుకుమార్ గారు చెప్పింది ఆ రోజు అదే. సార్ నాకు ఒక నోటిసబుల్ ఇది ఇవ్వండి సార్ చాలు, పుష్ప 2లో నేను కనబడితే చాలు అని అన్నా.
నేను సార్కి అడిగింది, సార్ నాకు ఒక పూట అన్నం పెట్టండి అని. ఆయన నాకు జీవితాంతం అన్నం పెట్టారు. సుకుమార్ గారు, సార్ నాకు ఒక్క పూట మీ చేతులతో అన్నం కలిపి పెట్టండి అన్నాను. నాకు ఈరోజు ఆయన ఏ స్టేజ్లో పెట్టారంటే, నా జీవితాంతం నేను తింటూ నన్ను నమ్ముకోవడంలో కూడా అన్నం పెట్టే అంత శక్తిని, బలాన్ని పుష్ప 2 ద్వారా ఇచ్చారు. యాక్చువల్గా చిన్న ఫ్రేమ్లో కనపడినా చాలు అనుకుంటారు. అలాంటిది మీకు అంత పెద్ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు, బట్ పెద్ద క్యారెక్టర్, జాతర ఎపిసోడ్ మొత్తం ఉండే క్యారెక్టర్, దట్టు ఒక కీ మూమెంట్ ఆఫ్ ద సినిమా. సో మరి ఇలా అంటున్నప్పుడు అంటే బన్నీ గారితో అంత క్లోజ్ అసోసియేషన్ అనేది కూడా మీకు ఎడిషనల్ యాక్చువల్గా. అంటే నాకు బన్నీ అన్న ముందు నుంచి అదే ఎలా అంటే ఇప్పుడు వెరీ గుడ్ ఫ్రెండ్ అయినా కూడా అంటే అక్కడ ఉండే ఇది వేరు ఉంటుంది కదా, సెట్స్ లో ఉండేది చాలా ప్రొఫెషనల్ డిఫరెంట్గా ఉంటుంది, బయట ఉండేది ఉంటుంది. అసలు బన్నీ గారితో ఎలా ఎంత అసోసియేషన్ ఎలా మీకు? బయట అరవింద్ గారు, చిరంజీవి గారు, డాడీ వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో అర్జున్ అన్న ముందు నుంచి లైక్ అర్జున్ అన్నకి నాకు రీసెంట్ గా మీరు బాలకృష్ణ గారి షోలో అర్జున్ అన్న బెస్ట్ ఫ్రెండ్ సందీప్, సందీప్ ఆయన వచ్చారు, సందీప్ అన్న నేను వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ వైజాగ్. సో సందీప్ అన్న ద్వారా అర్జున్ అన్న నాకు వెరీ క్లోజ్. వి కీప్ ఆన్ మీటింగ్ ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ఎక్కడైనా. పైగా అర్జున్ అన్న నాకు బాగా దేవుడు భక్తి అని తెలుసు. సో అర్జున్ అన్నకు బాగా తెలుసు భయంకరమైన భక్తి. అటు స్నేహ వదినమ్మకు కూడా చాలా భక్తి, అవునా, చాలా పూజలు చేస్తారు. కానీ మరి మోడర్న్ గా కనిపిస్తారు బయట. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు నేను మూవీస్ లో ఉన్నాను, మూవీస్ లో ఉండేటప్పుడు మీరు ఓకే, బట్ కాకపోతే ఆవిడ హౌస్ వైఫ్ కదా, ఆయన కూడా అంత హోమ్లీగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో హోమ్లీగా ఉంటారు, బయటకు వచ్చినప్పుడు ఆమెకు ఉండే సర్కిల్ బట్టి ఆమె ఉండాలి. ఇప్పుడు వాళ్ళు 10 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, 10 ఫ్రెండ్స్ వెస్టర్న్ వేర్ వేసినప్పుడు ఈ ఒక్కరు శారీ కడితే ఇట్ విల్ బి నాట్ మ్యాచ్. సో ఆ బయట ఉన్న కల్చర్ సొసైటీ కోసం ఉంటారు కానీ చాలా భక్తి. నేను అర్జున్ అన్న కూడా చెప్పాను, అర్జున్ అన్న మీరు ఈ రోజు ఈ ప్లేస్ లో ఉన్నారంటే మీ కష్టం 10%, మా వదిన పూజలే 90%. నాకు మొన్న రీసెంట్ జాతర ఎపిసోడ్ లోనే పిలిచారు, పిలిచి ఏంటి అంటే నేను ఏదో పాయింట్ లో అన్న మీరు మాత్రం 10% మీ కష్టం, 90% మా స్నేహ వదినమ్మ పూజలే. ఎప్పుడు పూజలు, యజ్ఞాలు, హోమాలు ఇంట్లో చేస్తుంటారు వదిన. సో వదిన నేను కూడా కలిసి తిరుపతి వెళ్ళాం, నేను, ఆర్హ, ఆయను, స్నేహ వదినమ్మ అందరం వెళ్ళాం. వెళ్ళి స్వామి దర్శనాన్ని చేసుకొని అర్జున్ అనే చెప్పారు, వెళ్ళి దగ్గర నుండి చూసుకో, వెళ్ళి దగ్గర నుండి దర్శనాన్ని చేసుకొని వచ్చాం. ఆ మాట అంటే ఏమన్నారు, ఆయన రియాక్షన్ ఏంటి? నవ్వుతారు, అర్జున నవ్వుతారు, అలాగంటే నవ్వుతారు. మరి అంతే కదా, ఈయనేమో రాత్రి పగళ్ళు వదిలేసి అంటే దేవుడు నమస్కారం ఇలాగా పెడతారు, అంటే 1 minute 2 minutes కరెక్టేనండి. ఇప్పుడు మీరు కూడా కొన్ని 50-50 అనాలి కానీ ఇప్పుడు దేవుడిది 100% లేకపోతే మనం నడక ఉండదు, అది 100%. కాకపోతే మరి ఈయన కష్టాన్ని మరి 10% అయిపోయింది కదా. ఇప్పుడు నేను కష్టాన్ని 10% అన్నాను కదా, ఇక అర్జున్ అన్న కోసం అర్జున్ అన్న ఫీల్ అవ్వకూడదన్నా 10% ఇచ్చాను, లేకపోతే 99% మా వదిందే అంట, ఆ 1% ఇచ్చేవాడిని. నిజం సార్, ఎందుకంటే నేను ఇప్పటికీ అదే చెప్తాను, ఈ జన్మలో దేవుడు నన్ను మీలాంటి వాళ్ళ దగ్గర ఇట్లా కూర్చునేటట్టు, ఆ భగవంతుడి దయ వల్ల పుష్ప 2లో ఉండేటట్టు, అంటే నాకన్నా టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉంటారు సార్ బయట. ఈవెన్ పెద్ద స్టార్స్ కన్నా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ కృష్ణానగర్, మధురానగర్ లోనే తిరుగుతున్నారు. వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, యాక్సెస్ వల్ల, టైం లేకో, పిఆర్ లేకో, కొన్ని కారణాలు దేవుడు ఈ జన్మలో నీకు ఇక్కడ కూర్చుని పెట్టాడంటే నీ మనకన్నా కష్టపడుతున్న వాళ్ళు పైకి రావట్లేదు, మనం తక్కువ కష్టపడుతున్న వాళ్ళు పైకి వస్తున్నాం. సో మనం ఆ కంపారిజన్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనమే సుప్రీం అనుకోకూడదు. అది 100% ఇన్ని చేసిన స్టోరీ బాగున్నా, లేకపోతే ఉండదు, స్టోరీ బాగున్నా, ఫైట్లు బాగా చేసినా, డాన్సులు బాగా చేసినా, నువ్వు ఎంత అందంగా ఉన్నా, నీకు ఎంత యాక్సెప్టెన్స్ ఉన్నా, నీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, మరి సన్ ఆఫ్ సూర్య అదే అర్జున్ గారు కదా. అదే అక్కడ దాకా ఎందుకు, మన ఇంతకు ముందు చేసిన వకంత వంశీ గారితో చేసిన సినిమా సూర్య, నా పేరు సూర్య, నా ఇండియా, మరి అదే ఎంత ఫెయిల్ అయింది. సో ఎండ్ ఆఫ్ ద డే లక్ అనేది కూడా కలిసి రావాలి. లక్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఎస్ గాడ్. సో దేవుడు దేవుడు, అందుకని మా స్నేహ వదినమ్మే గొప్ప. స్నేహ వదినమ్మ పూజలలో అర్జునాన్ని స్టేజ్ లో ఉన్నారు. నేను ఇదే వాదిస్తాను. అర్జునాన్ని నన్ను తిట్టినా కొట్టినా నేను ఇదే అంటే, ఇప్పుడు 10% ఇచ్చా, అప్పుడు 100% మా వదిన వల్ల వచ్చిందని చెప్తా. మరి ఆవిడ బయట అసలు ఏం మాట్లాడరు కదా, అసలు మాట్లాడారు. మరి మీతో అంటే ఓపెన్ గా ఉంటారా? అంటే వదినమ్మ అంటున్నారు కదా, వెరీ గుడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను తిరుమల కొండ ఫస్ట్ టైం ఎక్కుతున్నప్పుడు ఏమనుకున్నానంటే, మీరు ఇప్పుడు ఎలా అనుకున్నారు, బయటకు అలా కనబడరు, పూజలో చేస్తారని తెలుసు కానీ ఫిజికల్ కూడా అంత స్ట్రెంగ్త్ ఉంటుందని తెలియదు. 2 or 15 minutes లో కొండ ఎక్కేసారు. నేనేమనుకున్నానంటే రిచ్ కిడ్స్ కదా, స్లోగా ఎక్కుతారులే,
అనుకున్నా 2 hours 15 minutes లో అలిపిరి నుంచి ఎక్కారు. శ్రీవారి మెట్టు వేరు, శ్రీవారి మెట్టు అయితే 15 minutes లో ఎక్కారు. అవునవును. 2 hours 15 minutes లో ఎక్కేసి మధ్యలో ఇంకా మామిడి పళ్ళు కొని వాటికి సెల్ఫీలు తీసి ఫోటోలు తీసి అవి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అన్ని చేశారు. అంత స్పీడ్. నేను అర్జునానికి అదే చెప్పా, అన్న ఏంటన్నా ఏదో లేట్ ఎక్కుతారంటే రాకెట్ లాగా వెళ్ళిపోతున్నారు, పోనీ ఎక్కడైనా అలసిపోతాం కదా, కూర్చోట్లే లించోనే అంటాం మళ్ళీ వెళ్ళడం అంటే అమ్మో మీ వదిన చాలా ఫిట్ రా బాబు అని అర్జున్ అన్న. ఓకే ఓకే. మరి ఈ పిల్లలకే ఏమన్నా ఉంటుందా అది సేమ్, లేదంటే వీళ్ళు ఆయన వాళ్ళు కార్లో వచ్చేసారు? కాదు, అంటే వీళ్ళు దేవుడికి సంబంధించిన ఏమైనా ఫాలో అవుతారా, లేకపోతే అర్జున్ గారిని ఫాలో అవుతారా స్టైలిష్ గా వీళ్ళు పిల్లలు? పిల్లలు ఇంకా బట్ చిన్నపిల్లలు అయినా కూడా ఉంటది కదా, ఒక బీజం అనేది పడుతుంది కదా. ఆయన ఎప్పుడో అప్పుడెప్పుడో జనాలు దండం పెట్టేసి అప్పుడే మార్కులు కొట్టాడు. అంటే డిపెండ్స్, అంటే మెచ్యూరిటీ, వే ఆఫ్ లివింగ్, వాళ్ళకు ఉండే సర్కిల్ లో ఉన్న. ఇప్పుడు నేను టెక్కలో పుట్టాను, ఆ శ్రీకాకుళం, వైజాగ్ ఆ పరిసరాల్లో ఉన్నాను. కంపేర్ టు వైజాగ్, హైదరాబాద్ ఇస్ మోర్ పాష్. ఒకవేళ నేనే హైదరాబాద్ ఉంటే అక్కడ పీపుల్ కన్నా మెచ్యూర్డ్ గా ఉండేవాళ్ళు. సో మనకు ఉండే కాన్సిక్వెన్సెస్, మనం ఉండే సిటీస్, మనకు ఉండే సర్కిల్ బట్టే మన ఇది ఉంటుంది. ఆటోమేటిక్ గా ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని పాటించాలి. హిందువుగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ మెచ్యూరిటీ వస్తుందని అనుకుంటున్నాను. కన్ఫామ్ గా ఉంటుంది, ఆ వైబ్ ఉంటుంది. కానీ అది ఎంత వరకు వాళ్ళు తీసుకుంటున్నారన్న ఆప్షన్ బట్టే ఉంటుంది. కమింగ్ టు, అంటే మనం దీని గురించి మాట్లాడదాం మళ్ళీ. కమింగ్ టు పుష్ప, అంటే మీరు జాతర ఎపిసోడ్ ఇదంతా అని చెప్తున్నారు కదా, అల్లు అర్జున్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్, దాంట్లో ఎలాంటి తిరుగులేదు. గిఫ్ట్ టు హాలీవుడ్. ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్ టు మాలీవుడ్ అనేది ఆయన చెప్పిన, ఆయన నోటి నుంచి వచ్చిన పేరు ఫహద్ ఫాజిల్. సో మరి ఆయనతో కూడా ఏమన్నా కలిసి కనిపించే అవకాశం కానీ, నటించే అవకాశం కానీ అసలు లేదా? అంటే ఈ నటించే అవకాశం రాలేదా మీకు ఆయనతో కలిసి ఈ సినిమా వరకు? అర్జునంతో నటించిన తర్వాత ఇంకా నాకు అది ఓకే, బట్ అంటే సేమ్ సినిమాలో ఉన్నారు కదా ఆయన, కాంబినేషన్స్ ఏమీ రాలేదు. మాదంతా డిఫరెంట్ స్ట్రీమ్, సుకుమార్ గారు డిజైన్ చేసింది, మాదంతా డిఫరెంట్. అంటే యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే వేరే అనుకున్నారు యాక్చువల్ కథ, అంటే కథ సేమ్ అప్పుడే ఉన్నారా మీరు, తర్వాత లేకపోతే మళ్ళీ ఎన్హాన్స్ చేసిన తర్వాత మళ్ళీ వేరే డెవలప్మెంట్స్ అన్ని చేస్తారు కదా. సో సుకుమార్ గారిలో గొప్పతనం ఏంటంటే సార్, మీకు రంగస్థానం తీసుకోండి, ఓన్లీ 7 క్యారెక్టర్స్ ప్లే అవుతుంటాయి. రంగమ్మత్త, జగపతి బాబు గారు, శేషనాయుడు, సమంత, అనసూయ, రామ్ చరణ్ గారు, నెక్స్ట్ మహేష్ వాళ్ళ అన్నయ్య ఆది పెన్షన్. సో ఈ 7-8 క్యారెక్టర్స్ మీద మొత్తం సినిమా అంతా రన్ అవుతుంటుంది. సుకుమార్ గారి టాలెంట్ ఏంటంటే, మీరు ఇప్పుడు పుష్ప 2 చూసిన తర్వాత 3 hours 20 minutes టైం స్పాన్లో అల్లు అర్జున్ గారు, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జాలిరెడ్డి కాకుండా, రావు రమేష్ గారు కాకుండా కొత్త క్యారెక్టర్స్ ఏవైతే యాడ్ అయ్యో, వీళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ, వీళ్ళకి తక్కువ, వీళ్ళకి ఎక్కువ అని ఉండదు. ప్రతి ఒక్కడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కడు ఆడియన్ని టచ్ చేస్తాడు, ప్రతి ఒక్కడు ఆడియన్ గుండెల్లోకి వెళ్తాడు. అది అలా బ్యాలెన్స్ అవుట్ చేశారంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. అందుకే 2 years టైం పట్టింది అది. చాలా హ్యూజ్ అసలు. అయితే ఇప్పుడు వరకు మనం పుష్పాణంగానే, సో అంటే మనం వైల్డ్ ఫైర్ ఇదే మాట్లాడుతున్నాం, అంటే బయట ఉన్నది దాన్ని బట్టి. అయితే మార్కెట్లో 2 విషయాలు కొంచెం జనాలకి ఒక ఇది ఉంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ రన్ టైం 3 hours 20 minutes. సెకండ్ది ఏంటంటే డిఎస్పి కామెంట్స్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ ఏవైతే జరిగినాయో, ఈ 2 విషయాల మీద కొంచెం అంటే నెగిటివ్ అని నేను అన్నాను, బట్ కాకపోతే ఈ 2 విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అంటే మీరు యాజ్ ఏ ఆ ఫిల్మ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ 2 విషయాలు మీరేమంటారు? యానిమల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది, అది 3 hours 20 minutes, బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్. సినిమా కూడా అందరికి బాగా నచ్చింది. ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైం లో కూడా అరే సినిమా ఎప్పుడు అయిపోద్దిరా అనే ఫీలింగ్ రాదు, అని ఇలా వాచ్ ఆ ఫీలింగ్ ఎప్పుడు రాదు. ఇట్ విల్ గో ఆన్. నాకు తెలిసి 3 hours 20 minutes అనేది చాలా 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 తక్కువ అనుకుంటున్నాను ఈ సినిమా. అంటే యానిమల్తో కంపేర్ వచ్చిన కాబట్టి చిన్న విషయం చెప్తాను. యానిమల్ అనేది ఫస్ట్ క్రియేటింగ్ ద వరల్డ్, అంటే వరల్డ్లోకి తీసుకెళ్ళి అతను వరల్డ్ ఇదని చూపించి దీనికి అంత టైం ఉంది. బట్ పుష్ప అనేది ఏంటంటే మనకు తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది. పుష్ప 2 అసలు దానికి దీనికి సంబంధం ఉండదు. పుష్ప అనే క్యారెక్టర్ మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నారు. పుష్ప ఆల్రెడీ తెలిసిపోయింది కదా, నెక్స్ట్ వీడు వస్తాడు, అక్కడ కేశవ్ అని చంపేస్తారా, రష్మిక చచ్చిపోతుందా, ఎవరెవరు అజంప్షన్స్ సాల్వ్. ఇప్పుడు మన అరగుండు కొట్టింది ఒక్కొక్క ఆర్టిస్ట్ పేరు చెప్పారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆర్టిస్ట్ పేరు చెప్పారు. సో ఇది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూకి అంత చిక్కంది సుకుమార్ గారు ఎవరు తీశారు. ప్లస్ ఏంటంటే
ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. ఇఫ్ ద ఎక్స్పెక్టేషన్ ఈస్ హియర్ 100%, 100 మార్క్స్ ఉంటే సుకుమార్ గారు 1000 మార్క్స్ అవుట్పుట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. సో ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ 100-200 అయినా 800 ఇంకా మిగిలి ఉంటుంది. అంత టాప్ తీస్తారు సినిమా. ఆ ఎమోషన్ కానీ అసలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అసలు నాకు తెలిసి పెద్ద పెద్ద రైటర్స్ కానీ పెద్ద పెద్ద మిగతా డైరెక్టర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆయన తీశారు యాక్చువల్లీ. అయితే ఇంకోటి రెండోది ఏంటంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ హాఫ్ నేను ఆయన్ని డైరెక్ట్గా దేవి గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు అడిగింది కూడా ఇదే, సార్ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ ఉన్న కంప్లైంట్ ఏంటంటే మీ ఆర్ఆర్ మీదే, మరి సెకండ్ హాఫ్ ఏమైందంటే ఫస్ట్ హాఫ్ వరకు లాక్డ్ అమేజింగ్ మీకు అదిరిపోద్ది అని చెప్పారు. బట్ కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికంటే ఎవరో విన్నా అంటే ఇప్పుడు వరకు సుకుమార్ గారి సినిమాలో జరగలేదు. అంటే ఒక 2-3 మ్యూజిక్ డైరెక్టర్లు రావడం, శామ్ సిఎస్ కానీ, అజనీష్ లోకనాథ్, తమ్మన్ వీళ్ళందరూ, అంటే ఎలా ఉంటుంది బ్యాలెన్స్ అనేది ఆడియన్స్ కూడా ఒక చిన్న ఇది ఉంది. అసలు ఎందుకు తీసుకున్నారనేది ఉంది. దానికి తోడు దేవి గారు మనం మాట్లాడింది అంటే కొంచెం ఇది ఉంది కదా, ఏంటి అసలు? దేవి అన్న ఇస్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. కానీ దేవి గారు ఇప్పుడు సాంగ్స్ అన్ని దేవి గారే చేశారు. అవును సాంగ్స్ ఉన్న 5 సాంగ్స్ దేవి గారే, దాంట్లో కాదంటలేదు. అంటే ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల లోపల రావడం కానీ ఇదంతా దానికి ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేయడం కానీ ఇదంతా ఎలా చూడాలి? వచ్చారని అన్నారు కానీ ఎక్కడ అఫీషియల్ గా లేదే. తమన్ గారే చెప్పారు కదా, నేను నాతో పాటు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చేస్తున్నారని ఆయన డైరెక్ట్ గా ఆన్ స్టేజ్ బాబీ గారితో పాటు చెప్పారు. ఓకే, అంటే మేబీ వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి మిగతా వాళ్ళు హెల్ప్ తీసుకొని ఉండొచ్చు. మీకేం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జాతర, అది కాదు, జాతర పక్కన పెట్టండి. జాతరే ఉంది సార్, మొత్తం మ్యాటర్ అంతా జాతర. జాతర కాదు కండి, ఏదో ఒక సాంగ్ ఉంది. సుకుమార్ గారిలో గొప్పతనం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు, రాష్ట్రపతి ఒకడే ఉంటాడు, కానీ ముఖ్యమంత్రులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రోటోకాల్ ఆ ముఖ్యమంత్రికి ఉంటుంది. మీరు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు అనుకోండి, ఏ డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని, ఈ సాంగ్ కి ఈ కొరియోగ్రాఫర్ నే ఉంటాడు. సుకుమార్ గారిలో గొప్పతనం ఏంటంటే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కి 4 కొరియోగ్రాఫర్లు ఉన్నారు. నేను చెప్పను ఏ సాంగ్ ఏంటంటే, అదే మేము చూసిన తర్వాత తెలుసుకోవాలి, తెలిసిపోతుంది. చాలా మంచి సాంగ్, చాలా పెద్ద సాంగ్, 4 కొరియోగ్రాఫర్లు. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ వచ్చేటప్పుడు ఇంకో కొరియోగ్రాఫర్ ఏమనుకుంటాడు, అదేంటి ఆయన వస్తే నేను ఎందుకు రావాలనుకుంటాడు. కానీ సుకుమార్ గారు అనుకోరు. సుకుమార్ గారు అంత నీటికి బ్యాలెన్స్ చేస్తారు. ఎవరికి ఇచ్చే క్రెడిట్ వాళ్ళకు ఉంటుంది. 4 కొరియోగ్రాఫర్లు కలిసి ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక మెయిన్ నేమ్ పడుతుంది, హెల్పింగ్ గా మిగతా కొరియోగ్రాఫర్స్ చేసుకోవాలి, అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ 4 కొరియోగ్రాఫర్లు ఒకే సాంగ్ కి వర్క్ చేయడం గొప్పతనం. అలాంటి యాక్సెప్టెన్స్, అలాంటి బ్యాలెన్సింగ్, అలాంటి ఫిల్టర్ చేయడం సుకుమార్ గారు కాకుండా ఇంకే డైరెక్టర్ చేయలేడు నేను అనుకుంటా. ఎందుకంటే ఒకే సాంగ్ కి 2 కొరియోగ్రాఫర్లు ఏంటి, అలాంటి 4 కొరియోగ్రాఫర్లు తెచ్చారు. సో కంపేర్ టు దిస్, మీరు ఈ పాయింట్కి వస్తే ఆటోమేటిక్ గా వర్క్ టెన్షన్ అవ్వచ్చు, రిలీజ్ డేట్ దగ్గర అయ్యి ఉండొచ్చు, వర్క్ స్పాన్ ఎక్కువ ఉండొచ్చు. సో ఆటోమేటిక్గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈజ్ ద అఫీషియల్ వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ వేర్ పుష్ప అండ్ పుష్ప 2 బిలాంగ్స్ అవుట్ ఆఫ్ 100%, 99% బిలాంగ్స్ టు దేవి గారు. ఆ 1% వర్క్ అవ్వక వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్స్ ఉండి, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ దేవి అన్న కానీ వీళ్ళ మధ్యలో ఇది అండర్స్టాండింగ్ ఉండి మిగతా వాళ్ళు అంటే అదే అంటే మీరు ఇంత నీట్ గా చెప్పారు. ఆయన ఆ రోజు అది మాట్లాడకపోతే దీని గురించి ఎవరు అడగరు బేసిక్ గా. దేవి అన్న అంటే మీరు క్లోజ్ అంటున్నారు కాబట్టి మరి వచ్చిందా ఈ టాపిక్ ఎప్పుడన్నా? ఫుల్ మిక్సింగ్ బిజీలో ఉన్నారు. అంటే ఈ టాపిక్ అవ్వక ఒక 10 days ముందు మాట్లాడినప్పుడు కూడా ఎలా ఉన్నారన్న హైదరాబాద్ వస్తే చెప్తాను కలుద్దాం, కాన్సెప్ట్ ఒకటి అయింది. కాన్సెప్ట్ అయింది. ఆ కాన్సెప్ట్ టైంలో మాట్లాడుకోవడం అంతే. ఆ తర్వాత మళ్ళీ హీఈస్ వెరీ బిజీ విత్ హిస్ వర్క్. అంటే ఒక సినిమా కాదు కదా, దేవి అన్న కూడా చాలా సినిమాలు చేస్తారు. సో ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడుతుంటాం. కానీ ఇది పెద్ద ఇష్యూ కాదు సార్. పైగా రీసెంట్ రవి గారు, ప్రొడ్యూసర్ గారు రవి గారు కూడా చెప్పారు, దేవి గారు ఇస్ ఫ్యామిలీ లైక్ టు మైత్రి. నేను ప్రతి ప్రెస్ మీట్ లో ఉంటాను, ఆల్మోస్ట్ ఆ ప్రెస్ మీట్ నా ముందే ఆయన దేవి అన్న ఏదో ఇట్స్ లైట్ నోట్. అయితే మీరు ఇంత దైవభక్తులు, డివైన్ అంటే నమ్ముతారు, ఒక డివైన్ ఎనర్జీని నమ్ముతారు కదా, మరి మీ ఇద్దరు సూపర్ హీరోస్ ఆఫ్ ద ఆన్ సెట్స్ సుకుమార్ గారు మరి అల్లు అర్జున్ గారు, వీళ్ళకి ఏమైనా దైవభక్తి ఉంటుందా అసలు పూర్తిగా? సుకుమార్ గారు అంటే నాకుంటే వాళ్ళకు ఉన్నట్టే, నేను పూజ చేస్తా సార్. వాళ్ళకి ఉందా లేదా చెప్పండి సార్. దీని కూడా పుష్ప 2లో జాతర ఎపిసోడ్ లాగా చెప్తే వాళ్ళు ఉందా లేదా? సుకుమార్ గారు చాలా ఉంది, సుకుమార్ గారు చాలా ఎక్కువ. అంటే సుకుమార్ గారు మేడం సార్ ఇంటికి శక్తి ఆడదు సార్. మేడం తబితా గారు చాలా పూజలు చేస్తారు, టెంపుల్స్ ఉంటారు. సుకుమార్ గారు ఇక్కడ వర్క్ చేస్తుంటారు. ఆ పుణ్యం అంతా సుకుమార్ గారికి వస్తుంది. సో అంటే ఏం లేదు, ఇంట్లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, ఇంట్లో ఆడవాళ్ళు
ఇంట్లో ఉంటే పూజలు చేయాలి. అంటే వాళ్ళు ఇప్పుడు మహిళా లేదు. సంఘాలను ఇచ్చిన ఆమె దాడి చేస్తాయి, ఇంటి వరకు పరిమితం చేస్తున్నారండి. అలా కాదు సార్, జరుగుతున్న దాన్ని బట్టి వీళ్ళిద్దరి విషయంలో అది జరుగుతుందో చెప్తున్నా. పాజిటివ్ వైబ్ వస్తుంది అనేది మనం చెప్తున్నాం. అంటే ఒకరికి కావాలంటే ఇంకోళ్ళు చేస్తే చాలు. Yes. ఏ లేదు సార్, మీకు ఎగ్జాంపుల్ అదే చెప్తాను. బిగ్గెస్ట్ జోక్ ఇది. అంటే నాకు వాళ్ళు చూస్తే జాలేసి, ఏంటి ఇంత ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు అనిపిస్తుంటది. తమిళనాడులో ఆయన పేరు ఏదో ఉంటుంది సార్, మా బాస్ చిరంజీవి గారి సినిమా పేరు, ఆ సీఎం స్టాలినే కదా. అంటే నాకు ఆయన పేరు మర్చిపోయానండి, ఏమనుకోవద్దు. గుర్తుపెట్టుకోని మీరు. స్టాలిన్ అంటే చిరంజీవి గారు ఫ్యాన్ కాబట్టి అదే గుర్తుంది నాకు. స్టాలిన్ అని ఏదో ఉంది. ఆయన కొడుకు కూడా ఎవరో ఉంటారు, ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్. విన్నా ఈ పేరు ఎప్పుడో విన్నా. వీరేదో కామెంట్ చేస్తుంటారు, సనాతన ధర్మం లేదు, సనాతన ధర్మం లేదు, సనాతన ధర్మం లేదు. సనాతన ధర్మం లేనప్పుడు, మా హిందూ దేవుళ్ళు గొప్ప కానప్పుడు, అరుణాచలంలో స్టాలిన్ గారి భార్య వచ్చి గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారు? నేనే 6-7 సార్లు చూశాను. ఓకే. అరుణాచలం శివుడు, తిరుపతి వస్తారు, అరుణాచలం వస్తారు. మరి దేవుడు లేనప్పుడు ఆమె పూజలు చేసేయాలి, ఆమె భక్తి కావాలి, ఆమె చేసిన పూజలు హోమాలు భక్తి ఈయన కావాలి. మళ్ళీ ఈయన సనాతన ధర్మం లేనంటారు. అందుకే నాకు కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్, బుర్ర లేని వాళ్ళు ఎలాగ సీఎం అయిపోయారని ఒక డౌట్ ఉంది. అంతే, మరి ఇంకా తప్పదు, పడాలి. అంటే సనాతన ధర్మం ఎప్పుడు హాని చేయదు. సో మీ కామెంట్స్కి మేము పెద్ద కన్సిడరేషన్లో తీసుకోకూడదు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది సార్, అప్పుడు ఛత్రపతి శివాజీ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక వీర్ సావర్కర్ లాగా, ఒక కళ్యాణ్ గారు లాగా, పవన్ కళ్యాణ్ గారు లాగా ఎవరో ఒకరు బయటకు వస్తారు. ఇదే కంటిన్యూ అయితే బజరంగ్ దళ్ కూడా వస్తుంది. అంటే మనం చెప్పాలనుకున్నది ఏంటంటే అన్ని మతాలను గౌరవించాలి, ఏ మతాన్ని కించపరచకూడదు. అంటే వాళ్ళు సనాతన ధర్మం నుంచి కించపరుస్తున్నారు కాబట్టి మీరు. అందుకే నేను తిరిగి చెప్తున్నా. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది, ఇఫ్ యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్, ఇఫ్ యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. కళ్యాణ్ గారు వచ్చారు, మాకు ఒక ఛత్రపతి శివాజీ వచ్చాడు. కన్ఫామ్గా ఆ వెనకాల ఇప్పుడు రాములు వారు శ్రీలంక సీతమ్మ వారిని తేడానికి ఎలాగైతే వారధిని కట్టారో, అలా కళ్యాణ్ గారి బాటలో సనాతన ధర్మం కోసం ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన వారధిలో ఆయన వెనకాల వెళ్ళి ఉడత సహాయం చేసి ఆ బజరంగ దళ జెండా గుండెల్లో కూడా మేము రెడీగా ఉన్నాం. సో మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడాలని మేము చాలా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీరే ఎంత పెద్ద యాక్టర్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. అయ్యో చెప్పండి. అంటే మీలో కామెడీ టైమింగ్ ఎవరో చూడలేదేమో, ఇప్పుడు దాకా విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. మీరు ఆయన పేరు ఏంటి సార్? అన్ని లేదు సార్, నేను పేరు అంటే అలాంటి పేర్లు ఇక్కడ అదే సార్, అదే యాక్టర్ లో మీరే మీ ఎంత యాక్టింగ్ చేస్తారో నాకు కనపడుతుంది కదా. యాక్టింగ్ కాదండి, నేను అలాంటి పేర్లు గుర్తు. అంటే ఇది చిరంజీవి గారి సినిమా టైటిల్ పేరు ఉంది కాబట్టి క్లూ ఇచ్చాను, కానీ పెద్ద గుర్తుంచుకోను అట్లాంటి. అయితే మీరు లేని పెద్ద సినిమా ఏదైనా చెప్పండి, వచ్చే రెండు సంవత్సరాల్లో మీరు లేని పెద్ద సినిమా ఏదైనా ఒకటి చెప్పండి సార్. నేను ఒకటి నమ్ముతాను సార్, నేను సుకుమార్ గారి గురించి అదే చెప్పాను. నేను రాజమౌళి గారికి, హరీష్ శంకర్ గారికి, సుకుమార్ గారికి, బుచ్చిబాబు గారికి, మారుతి గారికి, మల్లేని గోపిచంద్, వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా. నేను వీళ్ళందరూ హై రేంజ్ డైరెక్టర్స్. ఇప్పుడు హను ఆర్పూడి గారు ప్రభాస్ గారితో చేస్తున్నారు, ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్స్ నేను ఏ రెస్పెక్ట్ ఇస్తానో, ఒక సాధారణమైన 2 కోట్ల సినిమా తీసే డైరెక్టర్ కూడా అదే రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే ఏ డైరెక్టర్ వల్ల మనకు బ్రేక్ వస్తుందో తెలియదు. సో నాకు డైరెక్టర్ అనే ప్రతి ఒక్కడు నాకు గురువుతో సమానం, నా కెరీర్కి ఉపయోగపడే. బట్ నేను చెప్పింది కూడా పాజిటివ్ వేలో ఉన్నాయి. అంటే ఇన్ని సినిమాల్లో రావడం అనేది కూడా ఏంటంటే మీరు అన్నట్టు ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్, అంటే మీకన్నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో, మరి రాలేదు అవకాశాలు. సో మీకు ఇప్పుడు టైం స్టార్ట్ అయింది, మీరు అన్నట్టు అన్ని వర్కౌట్ అవుతున్నాయి. ఒక రకంగా వర్కౌట్ అవ్వాలంటే సంపూర్ణంగా మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి. ఇక్కడ సంకల్ప బలం గట్టిగా ఉంటే నువ్వు దానికి మినిస్టర్ కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు, ప్రొడ్యూసర్ కూడా కావాల్సిన అవసరం లేదు, స్టార్ హీరో కూడా కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీ సంకల్ప బలం గట్టిగా ఉంటే జరుగుతుంది. అయితే నేను ఒకటి అంటాను సార్, ఇప్పుడు ఇంత పెద్ద మినిస్టర్ కొడుకు, మీకు ఫైనాన్షియల్గా ఎలాంటి స్ట్రగుల్ లేదు, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని థాట్ వచ్చిన తర్వాత, అంటే వెళ్ళాలనుకోవడం, మీరు సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అవ్వడం, ఇవన్నీ చిన్న విషయాలు. బట్ కాకపోతే ఇంతమంది దగ్గరికి వెళ్ళి ఛాన్సుల కోసం అడుగుతున్నప్పుడు అదేమి వెనకమాల్లో ఏమి మీకు ఎప్పుడు అడ్డంకి అని అనిపించదారే? ఫీల్ అయ్యారా? ఫీల్ అవడం అంటే నాకు వినాయక్ గారు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాకు ఏబిసిడి రానప్పుడు కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను తిరిగేవాడిని, కొంచెం ఏంటి అవసరం అని మనసులో కొంచెం అనిపించేది. ఎందుకంటే
సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అది ఎదుర్కొనేవాడిని. కానీ వినాయక్ గారు అది ఏం లేకుండా నాకు ఒక బ్యాక్ అండ్ స్ట్రెంగ్త్ లాగా లించోని ఉండేవారు. సో వినాయక్ గారు నాకు కాన్ఫిడెన్స్ ని, ఆ హాస్పిటాలిటీని ఇచ్చారు. సో అటువంటి పెద్ద ఆయన మెంటల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను విత్ స్టాండ్ అవ్వగలిగాను. అక్కడ నుంచి ఐ డిడెంట్ గివ్ అప్. కొన్నిసార్లు కొన్ని ఎదురవుతాయి, కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటంటే అమ్మా నాన్న సంపాదించుకుంది కానీ నా ఆస్తి కాదు అనేది ఒకటి వచ్చిందా? ఎగ్జాక్ట్లీ బ్యాక్గ్రౌండ్ ఇది. మమ్మీ డాడీ ఏంటి అనేది కాదు, నువ్వేంటి అనేది, నువ్వెంత కష్టపడుతున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు లేదా. రేపు నేను జనాల ముందుకెళ్ళి ఓటు అడిగేటప్పుడు రాజకీయాల్లోకి వెళ్తారా? కన్ఫర్మ్ గా వెళ్తాను, బ్లడ్ లో ఉంటది కదండి. వెళ్ళి జనాల ముందుకెళ్ళి ఓటు అడిగేటప్పుడు నేను క్రాంతిగా నించొని అడగాలి. నేను మా మదర్ పేరు చెప్పుకొని మళ్ళీ నా తర్వాత నా కొడుకో ఇంకెవరో వచ్చి మళ్ళీ నా పేరు చెప్పుకొని ఇటువంటి కల్చర్ ఉండకూడదు. అందుకే నరేంద్ర మోడీ గారు కూడా అదే అన్నారు, నువ్వేంటి నువ్వు కష్టపడుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నా కళ్యాణ్ గారు అంత కష్టపడి డిప్యూటీ సీఎం హోదాకి వెళ్ళారు. ఆయన కష్టం చాలా ఉంది. చిరంజీవి గారు బ్యాక్ హ్యాండ్, ఇప్పుడు నాకు వినాయక్ గారు బ్యాక్ హ్యాండ్ ఎట్లానో కళ్యాణ్ గారు చిరంజీవి గారు బ్యాక్ హ్యాండ్, ఒక స్ట్రెంగ్త్. అంతేకాదు చిరంజీవి గారు చేయరు, కళ్యాణ్ గారు కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు. సో ఆ రకంగా నేను అన్ని ఎదుర్కొన్నాను, విత్ స్టాండ్ అయ్యాను. అన్నిటికి మించి భగవంతుడు దయ ఉంది. సో ఈ సోకాల్ నేను చెప్పిన డైరెక్టర్స్ అందరూ నాకు భగవంతుడి దయ వల్ల పెద్ద ప్లాన్ సార్ మనది. అయ్యో సార్ అంటే తప్పు, నేను అదే అన్నా, మీరు చెప్పిన దాన్ని పెద్దని అనలైజ్ చేస్తుంది తప్ప నేను ఏది కిండిల్ చేయట్లేదు. ఎందుకంటే పెద్ద ప్లాన్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ముందు సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాతే పొలిటీషియన్ గా టర్న్ అవడం అనేది ఉంది కదా. అంటే మీరు ఇప్పుడే చెప్పేస్తే అది నేను అంటున్నాను అనేది. అయ్యో బేసికల్ గా చిరంజీవి గారు సినిమాల నుంచి పాలిటిక్స్ వచ్చారు, నేను అట్లా కాదు కదండి. పాలిటిక్స్ మళ్ళీ పాలిటిక్స్ లో వెళ్తారు. సో ఇట్స్ డిఫరెంట్ స్ట్రీమ్. ఎస్ బట్ కాకపోతే ఏంటంటే ఫుడ్ స్టెప్స్ అనేది స్వయంగా సంపాదించుకొని కష్టపడాలి, నా పేరు నేను తెచ్చుకోవాలి, అది గొప్ప విషయం సార్. యా అయితే కమింగ్ టు పుష్ప 2, పుష్ప 2కి మేము ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళమంటారు? జాతర ఎపిసోడ్లకి మేము ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి మైండ్లో? సో ఓవరాల్గా చూసేటప్పుడు వచ్చేసిన తర్వాత మా మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమవుతుందండి సార్, నేను జాతరలో ఉన్నాను కాబట్టి మీరు జాతర గురించి అడుగుతున్నారు. అవును, మిగతా చోట్ల కూడా ఉన్నారు మీరు. లేదు నాకు తెలియదు సార్. నాకు తెలుసు సార్. మీరు తెలుసు, తెలియని వాళ్ళు తెలుసా? నాకు తెలుసు సార్, మీరు ఉన్నారని తెలుసు. సినిమా ఓపెన్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేటంత వరకు, అంటే హీరో ఇంట్రడక్షన్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, జాతర ఎపిసోడ్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్ కానీ, నేను ఆల్మోస్ట్ సినిమాలో 70% ఇప్పుడు చెప్పాను ఏంటంటి మెయిన్ ఎలిమెంట్స్ అన్నది. ఇవి కాకుండా ఇంకో 30 minutes మిగిలిపోయింది కదా, 30%. ఆ 30% కూడా సూపర్ హై ఉంటుంది. మీకు సినిమాలో ఎక్కడ ఇలా పడిపోయిన ఉండదు, ఆ హైలోనే అలా వెళ్తుంటది సినిమా అంతా. సో మీరు నిశ్చింతగా ఒక జాతర అనే కాదు, జాతర అనేది ఇంకొంచెం ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. మిగతా కూడా టూ హైలో ఉంటే యూ విల్ ఎంజాయ్ ఇట్. మీరు ఫుల్ మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. మీరు ఎంతైనా పెట్టుకోవడం కాదు, సరిపోతే భాష రానోళ్ళ దగ్గర కూడా ఎక్స్పెక్టేషన్ తీసుకొని వెళ్ళొచ్చు. దానికి మించే సుకుమార్ గారు, దానికి మించి అల్లు అర్జున్ అన్న అవుట్పుట్ ఇచ్చారు. మీరు ఎంత చూసారు సినిమాలో ఇప్పుడు అయిపోయిన తర్వాత? నాదంతా నేను చూసేసుకున్నాను సార్. ఫస్ట్ హాఫ్ కొంత చూసారు, అది ఇంకా చూసారా? అయ్యో మీరు మీతో మాట్లాడుతుంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నా మళ్ళీ లేదు, అంత కాన్ఫిడెంట్ ఉన్నాం, టూ కాన్ఫిడెంట్. ఏదైనా సరదాగా ఏదైనా లీక్ చేయొచ్చు అంటే, మరి సినిమాకి హాని చేసే కాకుండా మేలు చేసే ఏమన్నా లీక్ చేయొచ్చు. చేసామంటే హీరోయిన్ రష్మిక గారు, నిజమా? శ్రీలీల ఏమో కిసిక్ సాంగ్ చేసింది, సినిమాటోగ్రాఫర్ కొవ్వ గారు. సార్ జనాలకు తెలిసినవి కాదు సార్, నేను అనేది సినిమాకి మేలు చేసి ఏమన్నా కొంచెం చిన్న అలా ఒక గ్లిమ్స్. ఇప్పుడు గ్లిమ్స్ ఎందుకు వెళ్తాం, ట్రైలర్ ఎందుకు వెళ్తాం? ట్రైలర్ కూడా దాచేసుకోవచ్చు కదా, వాడు సినిమా సూపర్ కొంటది వచ్చేయండి అని చెప్పి. అలా నేను అంటాం, లీక్ చేయడం వల్ల సినిమాకి నష్టం రాకుండా కొంచెం ఏమన్నా పాజిటివ్గా ఉండేలాగా అంటే ఫస్ట్ ఒక సాంగ్ రిలీజ్ అవుతుందండి, అది సరే నేను అడగలేదు కాదు, అది చెప్తా. ఆ సాంగ్ లింక్ ఉంది సినిమాతో, చెప్పండి. ఆ సాంగ్ మొత్తం ఇంకా సాంగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఒక్కటి రివీల్ చేయగలం. సాంగ్ మొత్తం చిత్తూరు యాసలో ఉంటుంది, బాగుంటుంది సాంగ్. ఫీలింగ్స్ అని ఒక సాంగ్. వద్దులేండి సార్, అదే వద్దు, అసలు నేను అడిగి తప్పు చేశాను అనిపించింది. ఇవన్నీ తెలుసు సార్, మాకు తెలియని ఏమన్నా చెప్పండి. చిత్తూరు యాసలో ఉంటుందని మీకు తెలుసు? తెలుసు. మీరు అంటే కాబట్టి మీరు మిగతా ప్రేక్షకులు తెలియదు కాబట్టి చెప్తున్నారు. తెలుసు సార్. అయితే మొత్తానికి అయితే పుష్ప 2 ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకెళ్ళినా దాన్ని దాటేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే.